నమస్తే ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 అలాగే ఎల్డీసీఈ రిక్రూట్మెంట్ 2024 సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇందుకు సంబంధించి మే 14 నుంచి మే 19 ఆ టైంలలో ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఎలా చెక్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరైతే అప్డేట్స్ అనేవి పొందొచ్చండి. అలాగే ఇంకా ఇప్పటివరకు అయితే లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ వెబ్సైట్ ఇలా ఉంటుంది. యాక్చువల్గా అంటే మెయిన్ వెబ్సైట్ అండర్ వర్కింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది కదా ఇక్కడే మీకు కనిపిస్తుంది చూడండి. ప్రమోషన్ ఆఫ్ వైస్ ప్రిన్సిపల్ టు ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎల్డీసీఈ ఇక్కడ 2024 నోటీస్ ఫర్ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఫర్ పర్సనల్ టాక్. ఎవరైతే మరి ప్రమోషన్ కోసం అప్లై చేస్తున్నారో వైస్ ప్రిన్సిపల్, అది ఇక్కడ అదే ఇంటర్నల్ అండి. ఆల్రెడీ ఎవరైతే వైస్ ప్రిన్సిపల్గా ఉంటారో వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ఫర్ ది అని చెప్పేసి ఏ పోస్టులకి స్కిల్ టెస్ట్ ఇలా ఉంటాయంటే మరి 2024లో నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఉంది. దాంట్లో పలు పోస్టులు అయితే చేశారు. అందులో పోస్ట్ ఆఫ్ లీగల్ అసిస్టెంట్, అలాగే స్టెనోగ్రాఫరు, అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబరు అండ్ మెస్ హెల్పరు, తర్వాత అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పోస్ట్ అనేటువంటిది ఏ లిస్ట్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే ఎవరు ఈ స్కిల్ టెస్ట్కి అర్హులు అన్నట్టుగా దీని మీద క్లిక్ చేస్తే మనకు కూడా వస్తుందండి. ఇది చూసుకున్నట్లయితే జూలై 15 అయితే రావడం జరిగింది. అలాగే షార్ట్ లిస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఆడిట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్సు అండ్ క్యాటరింగ్ సూపర్వైజర్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024. ఇది కూడా నాన్ టీచింగ్ పోస్టులో భాగంగా ఇవి కూడా అయితే వచ్చాయి. ఇందుకు సంబంధించి ఇంకా కొన్ని రావాల్సి అయితే ఉంది. లైక్ ఎంటీఎస్ సంబంధించి ఇంకా వచ్చినట్లయితే కనుక దానికి సంబంధించి నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఎల్డీఈ 2024 ప్రమోషన్ టు ది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అంటే ఎవరైతే టీజీటీ ఉన్నారో వాళ్ళు ప్రమోషన్ తీసుకుంటున్నారో లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ అండ్ అబ్సెంట్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్డీసీ 2024 ఫర్ ప్రమోషన్ టు ది పోస్ట్ ఆఫ్ వైస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే ఆల్రెడీ స్కూళ్ళల్లో నవోదయ విద్యాలయాల్లో పీజీటీగా పనిచేస్తే ఎవరైతే వైస్ ప్రిన్సిపల్ కోసం రాస్తుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇదండి. వాళ్ళు క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్, అలాగే ఆబ్సెంటీస్. అలాగే చూసుకున్నట్లయితే నోటీస్ ఫర్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పర్సనల్ టాక్ ఫర్ ప్రమోషన్ టు ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండర్ ఎల్డీసీఈ 2024. ఇలా అప్డేట్స్ అనేటువంటి కూడా ఇక్కడ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ సంబంధించి ఇలా ప్రతిదీ కూడా ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్ రిక్రూట్మెంట్, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇది దాదాపుగా అప్లై చేసిన తర్వాత 1 year తర్వాత ఎగ్జామ్స్ అనేటువంటి రాయడం జరిగింది. ఇక మీరు చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా. సో పోస్ట్ ఆఫ్ లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబరు అని చెప్పేసి. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు అనేటువంటిది వస్తుంది. అలాగే స్కోర్ లిస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆఫీసర్, జూనియర్, ఇవన్నీ ఉంది కనుక ఇది మీరు చూసినట్లయితే కనుక మెయిన్ మనం చూద్దాం. ఎల్డీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చూడగలరు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని క్లిక్ చేస్తే మనకు కొత్తగా ఇట్లా ఓపెన్ అనేది అవుతుంది. సో ఇక్కడ నోటీస్ అనేటువంటిది వస్తుంది. ఈ నోటీస్లో మనకి లిస్ట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇట్లా ఆడిట్ అసిస్టెంట్, అలాగే ఇక్కడ లిస్ట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ ఏంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అలాగే ఎంత స్కోర్ చేస్తారు అనేటువంటిది క్లియర్గా వచ్చింది. ఇలా మీరైతే చూసుకోగలరు. ప్రతిదీ అంటే దీంట్లోనే అన్నీ కూడా ఉంటాయి. మీ పోస్ట్ని మీరు ఏ పోస్ట్కి అయితే రాస్తారో ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ పీడిఎఫ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది కాబట్టి ఇది ఒకసారి మీరు చూడగలరు. మరి ఒకసారి రిజల్ట్స్ అయితే రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మార్కుల విధంగా ఇలాగ ప్రతిదీ కూడా ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి, ఆడిట్ అసిస్టెంట్ సంబంధించి ఇంతమంది ఉన్నారు. సో నెక్స్ట్ అలాగే మిగతా పోస్టులకి ఇక్కడ ఏవేవైతే ఇచ్చారు, జూనియర్ ట్రాన్స్లేషన్, హిందీ అని చెప్పేసి ఇలాంటివి కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఇంకా ఆడిట్ అసిస్టెంట్ సంబంధించే ఉంది. ఇక్కడ మనకి ఇట్లా లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ లిస్ట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఇక్కడ వాళ్ళ స్కోర్ అనేటువంటిది రావడం జరిగింది. ఇట్లాగా మీరైతే చూడగలరు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఇక్కడ చూడండి, పోస్ట్ ఆఫ్ లీగల్ అసిస్టెంట్ అని చెప్పేసి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూకి ఉంటాయి. అలాగే స్కిల్ టెస్ట్ ఎవరు అర్హులు అన్నట్టుగా ఇక్కడైతే ఇచ్చారు. దీన్ని మీద క్లిక్ చేసి ఎవరెవరు అర్హులు అయ్యారు అనేటువంటిది ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు, ఎప్పుడు అదనేది కూడా. సో దాని తర్వాత ఇక్కడ ఏ పోస్ట్ అనేటువంటిది ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, ఓకేనా. సో ఇలాగ మనకి పోస్ట్ నేమ్ అనేటువంటిది ఇచ్చారు, స్టెనోగ్రాఫరు. ఆ స్టెనోగ్రాఫర్స్ తర్వాత ఇంకా ఇక్కడ ఒక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి, సెక్షనల్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ సంబంధించి, సెక్షనల్ కదండి, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ షార్ట్ లిస్టెడ్ అయినట్టుగా అంటే ఇది ఇచ్చాడు.
సో ఇది ఒకసారి మీరు చూడగలరు. ఇలాగ ఎవరైనా ఉన్నట్లయితే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. సో పర్సనాలిటీకి ఇవంతా కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఫ్యూచర్‌లో కూడా అప్డేట్స్ వస్తే మీకు తప్పకుండా అయితే నేను అప్డేట్ చేస్తానండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్ లిస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఇందాక నేను చూసాను కదా! సో ఆడిటర్ సెక్షన్ ఆఫీసర్ ఇవంతా కూడా. సో అలాగే ఇది ఇంకా ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్లయితే గనక ప్రమోషన్ టు ది వైస్ ప్రిన్సిపల్ టు ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి. అయితే మీరు ఒకసారి ఎవరికైనా మీలో ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయినా కింద ఈ వీడియో కింద మీరైతే కామెంట్ చేయగలరు. సార్ మేము ఈ పోస్ట్‌కి అప్లై చేసాం. మేము క్వాలిఫైడ్ అయినామన్నట్లయితే కనుక మీకు ఏదైనా మెసేజ్ లాంటిది లేదా ఈమెయిల్ లాంటిది ఏదైనా వచ్చినట్లయితే కనుక మీరు ఒకసారి తెలపగలరు. దాన్ని బట్టి ఇంకొక ఎవరైనా ఉన్నట్టు వాళ్ళకి కూడా ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. సో ఇంకా ఇందుకు సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా అయితే మీకు ఇస్తూ ఉంటానండి. సో జాబ్ అప్డేట్స్ కావచ్చు, అలాగే లేటెస్ట్‌గా మనకి ఏవైనా అడ్మిషన్స్ కావచ్చు, ఎవరైనా దగ్గర యూజ్ అయ్యేటట్టుగా ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటానండి. ఓకేనా? సో ఇంకా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో మీరైతే కింద కామెంట్ చేసినట్లయితే దానికి తప్పకుండా నేను ప్రయత్నం అయితే చేసి ఇంకా మంచి వీడియోస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్‌లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక మీరు సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.